ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు చోడవరంలో ఒక సభలో పాల్గొని ప్రసంగించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు ఆ విపక్ష కూటమిని మళ్ళీ ఏగిపడేశారు. జగన్ ఎక్కడికి పోతే అక్కడికి విపరీతమైన జనం వస్తున్నారు, విపరీతమైన స్పందన ఉంది. ఇక రాయలసీమన, కోస్తాంధ్రన, ఉభయ గోదావరి జిల్లాల, ఉత్తరాంధ్రన ఎక్కడికి పోయినా జనం అయితే డ్యాన్సులు ఆపట్లేదు, జనాల కేరింతలైతే ఆపట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరింతగా డోసు పెంచారు. మొదలు పెట్టడమే చంద్రబాబు నాయుడు కనుక నమ్ముకుంటే, చంద్రబాబు నాయుడు మాటలు కనుక వింటే గోవింద గోవింద. ఇది తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి, తిరుపతిలో స్వామికి చెప్పే గోవింద నామం కాదు ఇది చంద్రబాబు చేసే మోసాలు ఏ విధంగా ఉంటాయి అనే ఉద్దేశంలో అనేటివి అని చెప్పి మొదలు పెడుతూ, మామూలుగా మీరంటే మీ ప్రాంతాలు ఎక్కడెక్కడో మీరు విన్నారో లేదో తెలియదు, కానీ రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా వాడే ఊత పదం, వాని మాటలు నమ్మినావా గోవిందే గోవింద, వాని నమ్ముకున్నావా గోవింద, ఇంకేం గోవింద, వానికి అప్పించినావా ఇంకేం గోవిందే గోవింద అంటుంటారు. అది స్వామిని కొలిసే నామం కాదు. అదే విషయం ముఖ్యమంత్రి గారు కూడా చెబుతూ, చంద్రబాబు మీ ఇంటికి బంగారు ఇస్తానంటాడు, బెంచకారు ఇస్తానంటాడు, ఆయన మాటలు నమ్మితే మీ బతుకులు గోవింద గోవింద. చంద్రబాబుకు ఓటేస్తే మీకు అమ్మఒడి గోవింద గోవింద, జగనన్న విద్యా దీవెన గోవింద, వసతి దీవెన గోవింద, మొత్తం అన్ని కనుక గోవింద గోవింద. నెట్ట నిలువుగా ముంచేస్తాడు. 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే తన అనుకూల వర్గాలకు, తన మనుషులకు మాత్రమే మేలు చేసి దోచుకొని దాచుకొని పంచుకున్నారు, నెక్స్ట్ కూడా అలాగే జరగబోతుంది. ఏ సంక్షేమ పథకము కూడా మీ దగ్గరికి రాదు, అన్ని గోవింద గోవింద. జగన్కి ఓటేస్తే ఇప్పటి వరకు ఉన్న సంక్షేమం కంటిన్యూ అవుతుంది, మరింత మేలైన పాలన జరుగుతుంది. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలు గోవింద గోవింద. ఇప్పుడు మనం చూసే 14లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది, నీ తెలుసా నా తెలుసా అన్నాడు. మళ్ళీ చంద్రబాబుకు ఓటేస్తే ఏ హామీ ఉండదు, ఏ దేని మీద నిలకడతనం ఉండదు, అన్ని అబద్ధాలు మోసాలు. మీ ఇంటి దగ్గరకు వచ్చే పథకాలు గోవిందా, మీ బ్రతుకులు గోవిందా, మీ పిల్లల చదువులు గోవిందా, మీకు అందుతున్నటువంటి, మీకు జరుగుతున్నటువంటి మంచి అంతా గోవింద గోవింద. చంద్రబాబు నమ్మితే గోవింద గోవింద అని చెప్పి కంటిన్యూస్గా ఏ విధంగా మోసం చేస్తాడు, ఏ విధంగా అబద్ధాలు చెబుతాడు, ఇంతకుముందు అబద్ధాలు ఏ విధంగా చెప్పాడు, ఈ మళ్ళీ అబద్ధాలతో ఏ విధంగా మీ ముందుకు వస్తూ ఉన్నాడు, అబద్ధాలు తన బ్రాండ్గా, అబద్ధాలను తన ఇంటి పేరుగా ఏ విధంగా మార్చుకొని చంద్రబాబు ముందుకెళ్తున్నాడు. ఈ అన్ని అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే చోడవరం సభ నుండి చంద్రబాబు మీద తీవ్రంగా విమర్శలు చేసి ప్రజలకు చెప్పింది ఒకటే, అబద్ధాలను నమ్మితే మోసపోతారు. ఏ విధంగా మోసపోయారు 14 నుంచి 19 చూడండి. నిజాన్ని నమ్మితే మీకు మేలు జరుగుతుంది. ఏ విధంగా జరిగిందో 19 నుంచి ఇప్పటి వరకు చూడండి. మన పాలన నిజాయితీని, చంద్రబాబు పాలన మోసాన్ని కంపేర్ చేయండి. మనం మాట ఇచ్చి మాట మీద నిలబడే ఆ కమిట్మెంట్ని, మాట ఇచ్చిన తర్వాత జనానికి వెన్నుపోటు పడిచే చంద్రబాబు బ్రాండును చూడండి. మేనిఫెస్టో ఇచ్చి పట్టుకొని మీ గుమ్మం దగ్గరకు వచ్చిన నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని చూడండి. మేనిఫెస్టో ఇచ్చేసే వెబ్సైట్ నుంచి కూడా తొలగించేసిన చంద్రబాబు లాంటి అబద్ధాల కోరును చూడండి. తేడా గమనించండి. నిజమెవరు, నిజాయితీ ఎవరిది, అబద్ధం ఎవరు, మోసాలు ఎవరు. సో ఓటు వేయకముందే ఇవన్నీ ఆలోచించుకోండి. నిజాయితీగా పాలన కావాలి. మీకు, మీ పిల్లలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు, అమ్మకు, నాన్నకు, అవ్వకు, తాతలకు, కూతురులకు, కొడుకులకు, మేనల్లులకు, మేనమామలకు మేలు జరగాలి అంటే రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేయండి. 175కు 175 ఒక్కటి తగ్గడానికి వీలే లేదు. 25కి 25 ఎంపీ సీట్లు ఒక్కటి తగ్గడానికి వీలే లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చోడవరం, అనకాపల్లి జిల్లా చోడవరం సభా వేదిక మీద నుండి అయితే ప్రజలకు పిలిపించారు.